హలో అండి. నా పేరు డాక్టర్ కారెడ్డి శ్రీధర్ రెడ్డి. నేను జనరల్ లాప్రోస్కోపిక్ సర్జన్, ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్. మనతో పాటు డాక్టర్ నవీన్ కుమార్ రెడ్డి సార్ ఉన్నారు. సార్ బేరియాట్రిక్ సర్జన్. ఇప్పటిదాకా మన హాస్పిటల్‌లో ఆల్మోస్ట్ ఆల్ మంత్‌కి ఒక 5-6 కేసెస్ సర్జరీ చేస్తా ఉన్నారు. సో సార్‌ని అడిగి తెలుసుకుందాం. ఎందుకంటే నేను బేరియాట్రిక్ సర్జన్ కాదు. నేను ఎప్పుడు బేరియాట్రిక్ చేయలేదు. జస్ట్ లాప్రోస్కోపిక్ సర్జన్‌ని. సో, ఎవరైనా సరే వెయిట్ పుట్ ఆన్ అయితూ డైట్ అండ్ ఎక్సర్సైజ్, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ ఇవన్నీ చేసుకొని గూడా మళ్ళీ వెయిట్ పుట్ ఆన్ అయితున్నారు అన్న వాళ్ళకి డెఫినిట్‌గా ఈ బేరియాట్రిక్ సర్జరీ అనేది చాలా హెల్ప్‌ఫుల్ అయిద్ది. దీంతో పాటి సేమ్ వాళ్ళు ఏదైతే పోస్ట్ బి ఐ మీన్ ఇప్పుడు డైట్‌లో ఏదైతే ట్రై చేస్తున్నారో, లేదంటే ఎక్సర్సైజ్ ఏదైతే ట్రై చేస్తున్నారో, సేమ్ థింగ్ పోస్ట్ బేరియాట్రిక్ కూడా వాళ్ళు గనక మెయింటైన్ చేసుకోగలిగితే, అరే నాకు సర్జరీ అయిపోయింది, నేను ఇంకేముంది, ఏమైనా తినొచ్చు, ఏమైనా చేసుకోవచ్చు అని చెప్పి కేర్‌లెస్‌గా ఉంటే గనక వాళ్ళలో ఇందాక సార్ అడిగినట్టు వెయిట్ పుట్ ఆన్ అయ్యే ఛాన్సెస్ కొద్దిగా ఎక్కువుంటాయి. అది కూడా వెంటనే ఏం కాదు. ఆఫ్టర్ 5, 7 ఇయర్స్, 8 ఇయర్స్, 10 ఇయర్స్ తర్వాతే వాళ్ళకి వెయిట్ పుట్ అనేది. దాంతో పాటి ఈ లైఫ్ స్టైల్ డిసీజెస్ అన్నవి డెఫినిట్‌గా వాళ్ళకి దరిదాపులు కూడా రావు. ఎందుకంటే వాళ్ళు కంప్లీట్‌గా వెయిట్ లాస్ అయిపోయి ఆ నెగెటివ్ ఇన్‌ఫ్లమేటరీ హార్మోన్స్ అన్నీ తగ్గిపోయి దానివల్ల డయాబెటిస్ కానీ, లైఫ్ స్టైల్ డిసీజెస్ అన్నీ కంట్రోల్ అయితాయి. సో, దీంట్లో బేరియాట్రిక్ సర్జరీలో కూడా మనము లాప్రోస్కోపిక్ లేదంటే అడ్వాన్స్ మినిమల్ ఇన్వేసివ్ టెక్నిక్సే యూజ్ చేస్తాం. దీంట్లో ఎటువంటి పెద్ద కోతలేమి ఉండవు. జస్ట్ ఇందాక నేను జస్ట్ మనము లాప్రోస్కోపిక్‌లో ఏవైతే ఇన్‌స్ట్రుమెంట్స్ యూజ్ చేస్తామో, అదే ఇన్‌స్ట్రుమెంట్స్‌తో మనము ఈ సర్జరీస్ అనేవి చేస్తాం. సేమ్ ఇన్‌స్ట్రుమెంట్స్, సేమ్ కెమెరాస్ యూజ్ చేసి మనము సర్జరీస్ అనేవి పెర్ఫార్మ్ చేస్తాం. కాకపోతే దీంట్లో ఏంటంటే పేషెంట్ బరువు వల్ల వాళ్ళకు ఉన్న ఒబేసిటీ అంటే ఆ బరువుకి మనకి కొన్ని స్పెషల్ ఇన్‌స్ట్రుమెంట్స్ కొన్ని కావాల్సుంటాయి. ఆ ఇన్‌స్ట్రుమెంట్స్‌తోనే చేస్తాం బేరియాట్రిక్ సర్జరీ. అందుకనే ఇది ప్రతి సెంటర్‌లో చేయలేం. ఓన్లీ ఇన్ అడ్వాన్స్ సెంటర్స్ విత్ ఫుల్ ఎక్విప్‌మెంట్ చేయాల్సుంటది. ఇది చేయడం వల్ల ఎటువంటి పెద్ద కోతలు గాని, పోస్ట్ ఆపరేటివ్ రికవరీ కానీ ఏది పెద్ద టైం అంటే చాలా మందికేంటంటే బేరియాట్రిక్ సర్జరీ అంటే ఏదో కోర్సెస్ చేసేస్తారు కాబట్టి చాలా రోజులు పడతది. పోస్ట్ సర్జరీ నాకు వీక్‌నెస్ ఉంటది. ఇట్లా ఎటువంటి భయం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇది కూడా సింపుల్ మినిమల్ ఇన్వేసివ్ టెక్నిక్స్, లాప్రోస్కోపిక్ టెక్నిక్స్ ద్వారా చేస్తాం.